పిల్లలు లేకోకుండా చనిపోయిన మహిళ ఆస్తి ఎవరికి వెళుతుందో అన్న దాని గురించి ఏపీ హైకోర్టు లేటెస్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన న్యాయ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఒక మహిళ తన తల్లిదండ్రుల నుంచి పొందిన ఆస్తి ఆమె చనిపోయిన తర్వాత ఎవరికి వెళుతుంది? భర్తకు వస్తుందా లేక తండ్రి కుటుంబానికి తిరిగి వెళుతుందా? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఏమైందంటే, ఒక అమ్మమ్మ తన మనవరాలికి 2002లో ఒక ఆస్తిని గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం జరిగింది. ఆ మనవరాలు 2005లో పిల్లలు లేకుండా చనిపోయింది. సో తర్వాత ఆ అమ్మమ్మ ఆ గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేసి ఇంకొక మనవరాలకి ఆస్తిని ఇవ్వడానికి ఒక వీలునామా రాసి ఇవ్వడం జరిగింది. అమ్మమ్మ కూడా 2012లో చనిపోయిన తర్వాత రెవెన్యూ రికార్డులో పేరు మార్చడానికి ప్రయత్నం జరిగింది. కానీ మొదటి మనవరాలి భర్త వచ్చి ఈ ఆస్తి నాదే అని క్లెయిమ్ చేశాడు. సో ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పిల్లలు లేకుండా చనిపోయిన మహిళ ఆస్తికి ఎవరికి వెళుతుంది? హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లోని సెక్షన్ 15 క్లాజ్ 2 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఒక మహిళ తన తండ్రి లేదా తల్లి నుంచి పొందిన ఆస్తి ఆమెకు పిల్లలు లేకుండా చనిపోతే ఆస్తి భర్తకు కాదు, తండ్రి వారసులకు వెళుతుంది. సెక్షన్ 15 క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఏ ప్రకారం భర్తకు వెళ్ళదు, తండ్రి వారసులకు, ఆవిడ యొక్క తండ్రి వారసులకు మాత్రమే వెళుతుంది. సో హైకోర్టు జడ్జి స్పష్టంగా చెప్పారు, తండ్రి నుంచి వచ్చిన ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు లేదు, ఆస్తి తండ్రి కుటుంబానికే తిరిగి వెళుతుంది. ఇక్కడ భర్తకు టైటిల్ లేదని కోర్టు స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.